హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య బెక్కంటి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే బాగున్నాము. అందరికీ హ్యాపీ సండే అండి. ముందుగా గుడ్ ఈవినింగ్. సాయంత్రం అండి నైట్ వీడియో. అందుకోసమనే పొద్దున టమాటా కర్రీ ఉన్నాను. సండే కదా, ఇక చికెన్ మటన్ అయితే ఏం తెలియదండి. ఇవాళ అయితే ఈరోజు ఎగ్ కర్రీ తోటి సండే స్పెషల్ చేసుకుంటున్నాం మేమైతే. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఏం చేశారో కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇగో నేనైతే ఎగ్ కర్రీ చేయనీకైతే ఇగో 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నా. ఇగో పచ్చిదే, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి పెట్టుకున్నా. పచ్చిదే వేస్తాను అండి ఎక్కువ శాతం. అయితే ఇక్కడికి వచ్చినాక నాకు కూడా అదే అలవాటు అయిపోయింది. ఇక ఒకసారి పేస్ట్ చేసుకునే బదులు ఇట్లా రోజుకు కూర వండేటప్పుడే చేసుకుంటున్నా పచ్చిదే. ఇగో 3 ఎగ్గులు అయితే తీసుకున్నా ఎగ్ ఫ్రై చేయనీకైతే. ఇగో సాయంత్రం అండి, పొద్దున అన్నమే చేశాను, ఇప్పుడైతే చపాతీ చేశాను. ఫస్ట్ అయితే కర్రీ వండాక చపాతీ అయితే వేయాలి. పిండి కూడా విసికి పెట్టాను చపాతీ చేయడానికి. రోజు నైట్ అయితే చపాతీ చేస్తున్నా, అందుకోసమని ఇవాళ కూడా ఇక చపాతీయే. ఎగ్ కర్రీ, ఎగ్ ఫ్రై అండ్ చపాతీ. ఓకేనా ఫ్రెండ్స్? ఇక ఇప్పుడైతే ఎగ్ కర్రీ వండుదాం. ఎగ్ ఫ్రై ఇక పిండి అయితే విసికి పెట్టుకున్నా. మనం ఎగ్ ఫ్రై చేసేలోపు పిండి అయితే మంచిగా నానుతుంది, అందుకోసమనే పిండి ముందుగానే పిసికి పెట్టుకున్నా. ఎందుకంటే గరం గరం చపాతీలు బాగుంటాయి కదా. ఫస్ట్ కర్రీ వండాక తర్వాత చపాతీ చేస్తాను. ఏంటిదిరా? కర్రీ అయితే వండుతున్నా, ఎగ్ కర్రీ. చీకటి ఉంది, నైట్ కదా, ఇక్కడైతే ఎలుగు ఎక్కువ లేదు, అందుకోసమనే. ఇగో 3 ఎగ్స్ కదా, 3 ఎగ్స్కి అయితే నేను ఒక 2.5 పావుల నూనె అయితే పోసిన. ఎక్కువ యూజ్ చేయను, అందుకోసమనే 2.5 పావుల నూనె పోసిన. ఉల్లిగడ్డలు వేసిన, ఉల్లిగడ్డలు వేగాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసిన, పచ్చిది కదా. ఇది ఒకటి వేగినాక పసుపు వేద్దాం. ఓకేనా? చీకటి ఉందండి, అందుకోసమనే వేసిన. పసుపు అయితే వేసిన, పసుపు వేసి కలిపిన. ఎగ్స్ అయితే వేసిన, చూడండి 3 ఎగ్స్ తీసుకున్నా. ఇక అటు ఇటు మిసలనియకుండా ఒక 2 నిమిషాలు అయితే ఉండాలి. అట్లే ఉంటే మంచి ఉడికి ఎక్కడికక్కడ అట్లే ఉంటుంది. లేకుంటే మొత్తం చిత్క అవుతుంది. చిత్క అయితే బాగుండదు కదా, అందుకోసమనే ఇట్లే ఉంచిన. ఒక 2 మినిట్స్ మగ్గినాక రివర్స్ చేసుకోవాలి. ఇగో తిరమై రైస్ వేసిన, ఎట్లున్నది అట్లే కొంచెం మెల్లగా వేసుకోవాలి, ఎందుకంటే మొత్తం చిత్ప కాకుండా మెల్లగా వేసుకోవాలి. చూడండి మరలేసిన ఎగ్ అట్లే ఉంది చూడండి. చిత్ప కలిపితే బాగుండదు కానీ నేనైతే నాకు ఇట్లే ఇష్టం, అందుకోసమనే నేను పెద్ద పీస్ లెక్క ఉండాలి, అందుకే పెద్ద పీస్ లెక్క చేసిన. చూడండి ఏ పీస్ ఆ పీస్ లెక్కనే ఇట్లయితే చేసిన. కొద్దిగా సిమ్లో పెట్టి కలుపుకుంటే బాగుంటుంది. చూడండి కారం అయితే వేసుకున్నాను. 1 స్పూన్ వేసిన, చిన్న స్పూను కారము సరిపడా. నేను ఎక్కువ అయితే కారం వేయ, 1 స్పూన్ కారం, తగినట్టు ఉప్పు వేసిన, తగినంత. ఓకేనా? ఇవి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని మసాలా కూడా వేసిన. కొద్దిగా 2 నిమిషాలు ఉంటే స్టవ్ బంద్ చేస్తే అయిపోతుంది. ఎగ్ కర్రీ అయితే రెడీ అవుతుంది. ఓకేనా? ఎగ్ కర్రీ అయితే రెడీ అయింది. చూడండి ఎగ్ కర్రీ అయితే రెడీ అయింది. ఇక స్టవ్ అయితే బంద్ చేసిన. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే చపాతీ వేయాలి. చపాతీలు కూడా వేస్తున్నా. ఇగో ఎగ్ కర్రీ అయితే అయిపోయింది, చపాతీలు వేస్తున్నా. ఇక చపాతీ అయితే కాలుస్తున్నా. ఓకేనా? ఆల్రెడీ అయిపోయినాయి చపాతీలు అయితే. ఓకేనా? చూడండి ఇగో సండే స్పెషల్ అయితే మాది ఎగ్ ఫ్రై చపాతీ. ఓకేనా? సండే స్పెషల్ అయితే మాది ఇదే అండి. ఎగ్ కర్రీ వండాను ఫస్ట్, తర్వాత ఇక చపాతీ చేసాను. ఇప్పుడే గరం ఉందండి. ఓకేనా? మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఓకేనా? మరిన్ని వీడియోలు మీకోసం చేస్తాను మంచి. ఓకేనా? సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. బాయ్ అండి. హ్యాపీ సండే అందరికీ.